So in this video, let us see the appointment of directors. Okay, so directors ni ela appoint chestaru. So ఈ అపాయింట్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కంపెనీస్ యాక్ట్ 2013లో సెక్షన్ 152లో ఉంది. ఓకే, సో దిస్ ఈస్ అప్లికబుల్ టు బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ కంపెనీస్. సో దిస్ section 152 is applicable to both private and public companies anta, where declaration by the appointee that he or she is not disqualified mandatory. అంటే ఏంటి, మనం ఇంతకుముందు వీడియోలో డిస్క్వాలిఫికేషన్స్ చూసాం అండ్ క్వాలిఫికేషన్స్ చూసాం. సో మనకంటూ ఒక సర్టిఫికెట్ ఉండాలి. ఏంటి, దట్ యు ఆర్ నాట్ అ డిస్క్వాలిఫైడ్ పర్సన్ టు బికమ్ అ డైరెక్టర్ అవ్వడానికి నువ్వు డిస్క్వాలిఫైడ్ కాదు అనేసి ఒక డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలి డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే. ఓకే, దెన్ కాన్సెంట్ టు యాక్ట్ యాజ్ డైరెక్టర్ టు బి ఫైల్డ్ విత్ ద కంపెనీ. సో కాన్సెంట్ టు యాక్ట్ యాజ్ డైరెక్టర్ అంటే నాకు ఇష్టమే, అవును నేను డైరెక్టర్గా వర్క్ చేస్తాను అని నువ్వు ఇచ్చే అగ్రీమెంట్ కూడా ఫైల్ చేయాలి కంపెనీతో. దెన్ నెక్స్ట్, కంపెనీ టు ఫైల్ ద కాన్సెంట్ విత్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. సో నువ్వు ఇచ్చిన కాన్సెంట్, నువ్వు ఇచ్చిన అగ్రీమెంట్ని తీసుకెళ్ళి రిజిస్ట్రార్ దగ్గర కంపెనీ వాళ్ళు ఫైల్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇనిషియల్ ప్రాసెస్ ఫర్ అ పర్సన్ టు బికమ్ అ డైరెక్టర్. ఓకే, సో నంబర్ ఆఫ్ డైరెక్టర్షిప్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇన్ వేరియస్ కంపెనీస్ అంటే నేను ఇంతకు ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను. కంపెనీస్ యాక్ట్ 1956, కంపెనీస్ యాక్ట్ 2013. సో ఈ యాక్ట్ బేసిసే ఇది ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్లో ఉంది విత్ లాట్స్ ఆఫ్ అమెండ్మెంట్స్. ఓకే, సో అకార్డింగ్ టు దిస్ యాక్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, డైరెక్టర్స్ అంటే ఫర్ సపోజ్ టాటాలో డైరెక్టర్షిప్ ఉంది, అలానే ఇంకో కంపెనీలో ఉండొద్దని లేదు. ఓకే, సో ఒక మ్యాక్సిమం అప్ టు 20 కంపెనీస్ మనం డైరెక్టర్గా యాక్ట్ చేయొచ్చు అకార్డింగ్ టు ద లేటెస్ట్ యాక్ట్. కానీ పాత యాక్ట్ ప్రకారం ఓన్లీ 15 కంపెనీస్కి డైరెక్టర్గా యాక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ డైరెక్టర్షిప్ ఇన్ పబ్లిక్ కంపెనీ షుడ్ నాట్ ఎక్సీడ్ 10. ఇదంతేంటి, అదర్ కంపెనీస్కి, ప్రైవేట్ కంపెనీస్కి, లిస్టెడ్ కంపెనీస్కి. పబ్లిక్ కంపెనీస్కి అంటే పబ్లిక్ కంపెనీస్కి మాత్రం ఓన్లీ 10. సో 10 పబ్లిక్ కంపెనీస్ కన్నా ఎక్కువగా నువ్వు డైరెక్టర్షిప్ తీసుకోలేవు. 10 కంపెనీస్ కన్నా ఎక్కువ డైరెక్టర్ అవ్వలేవు ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీస్. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ అండ్ లిమిటెడ్ కంపెనీస్ 20 కంపెనీస్లో నువ్వు డైరెక్టర్గా ఎట్ ఏ టైమ్ యాక్ట్ చేయొచ్చు. ఓకే, సో లెట్ us see the composition of board of directors. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కాంపోజిషన్ ఫర్ ప్రైవేట్ కంపెనీ ఎలా ఉంటుందంటే, ప్రైవేట్ కంపెనీ మినిమం 2 డైరెక్టర్స్ ఉండాలి ఒక ప్రైవేట్ కంపెనీకి. ఓకే, సో ఆ 2 డైరెక్టర్స్లో ఒకరు మ్యాండేటరీగా రెసిడెంట్ డైరెక్టర్ అయి ఉండాలి. అంటే డైరెక్టర్ ఫ్రమ్ ద కంట్రీ, ఫ్రమ్ ఇండియా, ఇట్ ఈస్ కంపల్సరీ అంట. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక డైరెక్టర్ ఎవరు ఉండొచ్చు, ఎయిదర్ హీ కెన్ బి ఎ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్. ఇక్కడ వాళ్ళు అయి ఉండొచ్చు, ఫారినర్స్ అయి ఉండొచ్చు. ఓకే, అండ్ వీళ్ళిద్దరూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయి ఉండొచ్చు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయి ఉండొచ్చు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అంటే పీపుల్ హూ వర్క్ ఫర్ ద కంపెనీ. ఎగ్జిక్యూషన్ అంటే ఒక పని చేయించటం, ఒక పని చేసి పెట్టడం. ఓకే, సో ఎగ్జిక్యూటివ్ అయి ఉండొచ్చు, లేదా నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే జస్ట్ డైరెక్టర్, కంపెనీ కోసం ఏం వర్క్ చేయరు, ఇన్వెస్ట్ చేస్తారు, దాని రిలేటెడ్ ప్రాఫిట్స్ తీసుకుంటారు అంతే. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్. సో రెసిడెంట్ డైరెక్టర్, ఫారిన్ డైరెక్టర్ లేదా అదర్ డైరెక్టర్, దే బోత్ కెన్ బి ఎయిదర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ నాన్ ఎగ్జిక్యూటివ్. సో ప్రైవేట్ కంపెనీ బోర్డు ఇలా ఉంటుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాంబినేషన్ ఇలా ఉంటుంది. దెన్ నెక్స్ట్ పబ్లిక్ కంపెనీకి ఎలా ఉంటుందో చూద్దాం. ప్రైవేట్ కంపెనీకి 2, పబ్లిక్ కంపెనీకి 3 ఉండాలంట. మినిమం 3 డైరెక్టర్స్ ఉండాలి. ఒకరు రెసిడెంట్ డైరెక్టర్, సేమ్ ప్రైవేట్ కంపెనీలానే కంపల్సరీ మ్యాండేటరీగా ఒక రెసిడెంట్ డైరెక్టర్ ఉండాలి. ఎగ్జిక్యూటివా నాన్ ఎగ్జిక్యూటివా ఎలా అయినా ఓకే. అంటే కంపెనీ కోసం పని చేసినా పర్వాలేదు, కంపెనీ కోసం పని చేయకున్నా పర్వాలేదు. ఓకే,
దెన్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అట్లీస్ట్ ఇద్దరు ఉండాలి. ఇఫ్ అప్లికేబుల్ అంటున్నారు అంటే ఏంటి, మనం ఇంతకు ముందు స్లైడ్స్లో చూసాము 10 crores కన్నా ఎక్కువ క్యాపిటల్ ఉంటే, ఐ మీన్ ఇంతకుముందు వీడియోలో 10 crores కన్నా ఎక్కువ క్యాపిటల్ ఉంటే, 30 crores కన్నా ఎక్కువ రిటర్న్స్ ఉంటే ఫర్ ఎ కంపెనీ. సో అలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసాం కదా. ఆ రూల్స్లో కనుక ఈ పబ్లిక్ కంపెనీ ఉంటే దెన్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ మినిమం 2 members ఉండాలి. అండ్ నాన్ ఎగ్జిక్యూటివే ఉండొచ్చు, ఎగ్జిక్యూటివ్ అక్కర్లేదు. అంటే కంపెనీ కోసం పనిచేసే వాళ్ళే అక్కర్లేదు, పీపుల్ హూ జస్ట్ ఇన్వెస్ట్ అలాంటి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అయినా ఓకే. దెన్ విమెన్ డైరెక్టర్ ఇఫ్ అప్లికేబుల్. ఎందుకు, ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చూసాం. విమెన్ డైరెక్టర్స్ ఎవరికి ఉండాలి, 300 crores turnover ఉన్న కంపెనీకి, మోర్ దెన్ 100 crores పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి విమెన్ డైరెక్టర్ మ్యాండేటరీ. సో విమెన్ డైరెక్టర్ అలాంటి సిచ్యువేషన్స్లో ఇఫ్ అప్లికేబుల్ ఎలా ఉండాలంట, కేటగిరీ ఎగ్జిక్యూటివ్ అయినా అయి ఉండొచ్చు, నాన్ ఎగ్జిక్యూటివ్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఇండిపెండెంట్గా అయినా ఉండొచ్చు ఈ ఫీమేల్ డైరెక్టర్ అనేది వాళ్ళు. ఓకే, సో పబ్లిక్ కంపెనీ బోర్డ్ ఇలా ఉంటుంది. దెన్ లిస్టెడ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ మినిమం 3 డైరెక్టర్స్ ఉండాలంట. ఓకే, అండ్ సేమ్ అగైన్ రెసిడెంట్ డైరెక్టర్ కంపల్సరీ. దెన్ 1/3 ఇండిపెండెంట్ డైరెక్టర్ ఈజ్ మ్యాండేటరీ. 1/3 అంటే ఈ కాంబినేషన్లో కనీసం ఒక్కరైనా సరే మనకి ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండాలి, అండ్ అది మ్యాండేటరీ. సో వీళ్ళిద్దరూ మ్యాండేటరీ మనకి. దెన్ విమెన్ డైరెక్టర్ ఆల్సో కంపల్సరీ. సో ఖచ్చితంగా రెసిడెంట్ డైరెక్టర్ ఉండాలి, ఖచ్చితంగా ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండాలి, ఖచ్చితంగా విమెన్ డైరెక్టర్ ఉండాలి. ఓకే, అండ్ కాంబినేషన్ ఎట్లా ఉంటుందో అది ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం, ఆ కంపెనీ పెయిడప్ క్యాపిటల్ ప్రకారం డిపెండ్ అవుతుంది. కానీ మినిమం 3 అయితే ఉండాలి. ఆ వీళ్ళు ముగ్గురు మ్యాండేటరీ కాబట్టి ఉంటారు. ఓకే, అండ్ రెసిడెంట్ డైరెక్టర్ కెన్ బి ఎగ్జిక్యూటివ్ ఆర్ నాన్ ఎగ్జిక్యూటివ్, అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉంటే సరిపోతుంది. అండ్ సేమ్ విమెన్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ అయి ఉండొచ్చు, నాన్ ఎగ్జిక్యూటివ్ అయి ఉండొచ్చు, లేదా ఇండిపెండెంట్గా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ద board structure for a listed company. Okay, so this is the composition of board of directors for various types of companies. Okay, then next, ఇండిపెండెంట్ డైరెక్టర్. సో ఇంతసేపు కాంబినేషన్ చూసాం కదా. ఇండిపెండెంట్ డైరెక్టర్ సెక్షన్ 149లో స్పెషల్గా ఓన్లీ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గురించే ఇచ్చారు. హూ కెన్ బీ అన్ ఇండిపెండెంట్ డైరెక్టర్. సో ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఎవరు ఉండొచ్చు, హూ కెనాట్ బీ అన్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఎవరు ఎలిజిబుల్ కాదు. ఓకే, ఎవరు ఎలిజిబుల్లో చూద్దాం ఫస్ట్. హూ పొసెసెస్ రిలవెంట్ ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో పలానా ఇండస్ట్రీ, పలానా కంపెనీలో ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ. నువ్వు ఇండిపెండెంట్ డైరెక్టర్ అవ్వాలంటే డైరెక్టర్షిప్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, ఎవరికి అవ్వలేరంట, హూ ఈజ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎండి, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కానీ, నామినీ డైరెక్టర్ కానీ, హోల్ టైమ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ, వీళ్ళు ముగ్గురు ఇండిపెండెంట్ డైరెక్టర్స్గా అవ్వలేరు. ఓకే, దెన్ హూ ఈజ్ ఆర్ వాస్ నాట్ ఎ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, సో ప్రమోటర్స్ ఫస్ట్ యూనిట్లో చూసాం, ప్రమోషన్ స్టేజ్లో ప్రమోటర్ గురించి మనం. ఓకే, కంపెనీ ఫార్మేషన్ స్టేజ్లో ఫస్ట్ యూనిట్ వీడియోలో. సో ఒక ప్రమోటర్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉండలేడు, అవ్వలేడు. ఓకే, సో ప్రమోటర్ కాని పర్సనే హూ ఈజ్ ఆర్ వాజ్ నాట్ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. ఇక్కడ ఏమిచ్చారు, హూ ఈజ్ రిలేటెడ్ టు ప్రమోటర్స్ ఆర్ డైరెక్టర్స్ ఇన్ ద కంపెనీ, ఇట్స్ హోల్డింగ్ సబ్సిడరీ ఆర్ అసోసియేట్ కంపెనీ. ఓకే, సో ప్రమోటర్స్ అవ్వలేరు అనేది ఇచ్చారు ఇక్కడ, అంతే. ఓకే,
అదేంటి ఆ కంపెనీకి కానీ దాని హోల్డింగ్ కంపెనీ అంటే పేరెంట్ కంపెనీకి కానీ దాని సబ్సిడరీ అంటే దాని అండర్లో ఉన్న కంపెనీస్ కానీ లేదా అసోసియేట్ అయి ఉన్న కంపెనీస్ కానీ ఈ కంపెనీస్ దేంట్లో కూడా నువ్వు ప్రమోటర్గా ఉంటే ఈ కంపెనీకి నువ్వు డైరెక్టర్ అవ్వలేవు. దెన్ నెక్స్ట్, నన్ ఆఫ్ హూజ్ రిలేటివ్ హ్యాస్ పెక్యునియరీ రిలేషన్ అంటే మానిటరీ రిలేషన్షిప్. ఓకే, monetary relationship with the company, its holdings, subsidiary or associate company or their promoters or directors amounting to 2% or more of its gross turnover or total income. Okay, so 2% gross turnover related monetary relationship unna, okay, or 50 lakh whichever is lower during the 2 immediate preceding financial years. అంటే ఈ మనం ఏ ఇయర్లో అయితే చూస్తున్నామో దానికి ముందు 2 years నుంచి కన్సిడర్ చేస్తాం. ఆ ముందు 2 yearsలో ఎటువంటి మానిటరీ రిలేషన్ మన పేరెంట్ కంపెనీతో కానీ మన కింద ఉన్న కంపెనీస్తో కానీ మనకి హెల్ప్ చేసే కంపెనీస్తో కానీ లేకపోతే, ప్రమోటర్గా ఉండకపోతే, అలాంటి సిచ్యువేషన్లోనే యూ కెన్ బికమ్ అ డైరెక్టర్. ఈ 50 lakhs టర్న్ ఓవర్ రిలేటెడ్ మీకు ఏమంటారు ట్రాన్సాక్షన్స్ కూడా జరగద్దు కంపెనీతో, అప్పుడే మీరు ఎలిజిబుల్. ఓకే, ఎవరు ఎలిజిబుల్ కాదు అంటే ఎవరికైతే మానిటరీ రిలేషన్షిప్ ఉంటుందో కంపెనీతో, లేదా దాని పేరెంట్ కంపెనీతో, లేదా దాని సబ్సిడరీ కంపెనీతో, లేదా దాని అసోసియేట్ కంపెనీతో ఉంటుందో ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ 2 అంటే మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో అనుకున్న డేట్ నుంచి ముందు 2 years వరకు చూస్తాం మానిటరీ ట్రాన్సాక్షన్ ఏమైనా ఉందా లేదా అనేసి. ఉందా, దెన్ యూ కాంట్ బికమ్ డైరెక్టర్, లేదా యూ కెన్ బికమ్ ద డైరెక్టర్. ఓకే, దెన్ నెక్స్ట్, who neither himself nor any of his relatives holds positions of KMP, కీ మేనేజీరియల్ పొజిషన్స్ అంటే కంపెనీని మేనేజ్ చేసే వాళ్ళు, కంపెనీని మేనేజ్ చేసే పొజిషన్స్ అంటే మేనేజ్మెంట్. సో నువ్వు కానీ నీ రిలేటివ్స్ కానీ ఎవ్వరికి ఈ పలానా కంపెనీలో మేనేజ్మెంట్ పొజిషన్ లేదు, అప్పుడు నువ్వు ఎలిజిబుల్ టు బికమ్ అ డైరెక్టర్. ఓకే, అలా ఉందా, సంబంధం ఉందా? నైదర్ హిమ్సెల్ఫ్ నార్ ఎనీ ఆఫ్ హిస్ రిలేటివ్స్ who is or has been an employee or proprietor of a partner of audit firm. సో నువ్వు అనుకుంటున్న కంపెనీ ఆడిట్ ఫర్మ్లో కానీ లీగల్ ఫర్మ్లో కానీ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 financial years అంటే దీనికన్నా ముందు 3 years నుంచి చూస్తారు ఈ లెక్క. ఈ ముందు 3 years నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీతో నీ రిలేటివ్స్ కానీ నీకు కానీ సంబంధం ఉంటే నువ్వు డైరెక్టర్ అవ్వలేవు. ఓకే, అండ్ నెక్స్ట్, who possess such other qualification as may be prescribed. ఓకే, సో ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా అవసరం ఉంటే అవి కూడా ఉండాలి డైరెక్టర్ అవ్వాలి అంటే. ఇక్కడ ఏమి ఇచ్చారు? నైదర్ హిమ్సెల్ఫ్ నార్ ఎనీ ఆఫ్ హిస్ రిలేటివ్స్ who holds together with his relatives 2% or more of the total voting power of the company. సో నువ్వు కానీ నీ రిలేటివ్స్కి కానీ నువ్వు అనుకుంటున్న కంపెనీలో 2% కన్నా ఎక్కువ ఓటింగ్ రైట్ ఉందా, దెన్ యూ కాంట్ బికమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ, ఇండిపెండెంట్ డైరెక్టర్ అవ్వలేవు. దెన్ నెక్స్ట్, నెయిదర్ హిమ్సెల్ఫ్ నార్ ఎనీ ఆఫ్ హిస్ రిలేటివ్స్ హూ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ or its holding subsidiary or associate in any of the 3 financial years. పాస్ట్ 3 years నుంచి సేమ్ చెప్పిందే మళ్ళీ చెప్పారు. వేర్ నీకు తెలిసిన వాళ్ళు కానీ నువ్వు కానీ నువ్వు అనుకుంటున్న కంపెనీకి ఎంప్లాయీ అయ్యే ఉండకూడదు, మానిటరీ రిలేషన్ ఉండకూడదు, ఓటింగ్ పవర్ ఉండకూడదు. ఇవన్నీ ఉంటేనే నువ్వు ఇండిపెండెంట్ డైరెక్టర్ అవ్వడానికి అర్హత నీకు ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ you can't become an independent director. Okay, then next, appointment of independent directors. ఎందుకు స్పెషల్ అటెన్షన్ ఇస్తున్నారు ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి? దీస్ ఆర్ ద పీపుల్ who can work as a నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎగ్జిక్యూషన్లో పని చేయకుండా స్పెషల్
స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి ఫర్ ద మనీ యూ పుట్ ఇన్ టు ద బిజినెస్. ఓకే, సో దట్స్ ద రీజన్ వై యూ విల్ గెట్ దట్ స్పెషల్ అటెన్షన్ అండ్ యూ విల్ బీ ప్రజెంట్ ఇన్ పబ్లిక్ అండ్ లిస్టెడ్ కంపెనీస్ ఓన్లీ. అంటే బిగ్ కంపెనీస్ పిక్చర్ వస్తేనే నువ్వు ఆ పిక్చర్లోకి వస్తావు. ఓకే, సో వాళ్ళని అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి. The appointment of independent directors shall be approved by company in general meeting. So general meeting conduct చేసి ఆ మీటింగ్ ద్వారా ఇండిపెండెంట్ డైరెక్టర్ని మనం ఎన్నుకోవాలి. An independent director shall hold office for a term of up to 5 consecutive years. So 5 consecutive yearsకి నువ్వే ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉండొచ్చు ఒక కంపెనీకి ఒకసారి ఎలెక్ట్ అవుతే. ఓకే, బట్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ ఆన్ పాసింగ్ ఆఫ్ అ స్పెషల్ రెజల్యూషన్ బై ద కంపెనీ. సో ఈ 5 years అయ్యాక కూడా కంటిన్యూ అవ్వాలంటే మాత్రం ఒక స్పెషల్ రెజల్యూషన్ కంపెనీలో అంటే మీటింగ్ అరేంజ్ చేసి ఆ రెజల్యూషన్ పాస్ చేయించి అందరి అగ్రిమెంట్తోనే నువ్వు మళ్ళీ కంటిన్యూ అవ్వగలుగుతావు ఆఫ్టర్ 5 years. ఓకే, ద నెక్స్ట్, no independent director shall hold office for more than 2 consecutive terms, but such independent director shall be eligible for appointment after the expiration of 3 years of ceasing. So 5 years అయిపోయింది, స్పెషల్ రెజల్యూషన్ ద్వారా నెక్స్ట్ 5 years కూడా నువ్వే ఉన్నావు ఇండిపెండెంట్ డైరెక్టర్ లాగా, కానీ అంతకన్నా ఎక్కువగా ఉండకూడదు. నాట్ మోర్ దాన్ 2 consecutive terms. కాకపోతే ఈ 2 consecutive terms అంటే ఈ 5 years అంటే 10 years అయిపోయాక ఒక 3 years గ్యాప్ ఇస్తే నువ్వు మళ్ళీ యూ కెన్ బికమ్ అ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ దట్ కంపెనీ. ఓకే, ద నెక్స్ట్, నో రెమ్యూనరేషన్ అదర్ దాన్ సిట్టింగ్ ఫీజ్, కమిషన్ ఆన్ ప్రాఫిట్ అండ్ రియంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ షెల్ బీ పేయబుల్. ఓకే, సో ఇవి తప్ప నీకు ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ఏమీ రాదు. ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్కి ఏమేమి వస్తుందంట, నువ్వు ఇండిపెండెంట్ డైరెక్టర్ అని అక్కడ కంపెనీతో బాండ్లో ఉంటావు కాబట్టి నీకు సిట్టింగ్ ఫీజు వస్తుంది, దెన్ ప్రాఫిట్స్ వస్తే కమిషన్ వస్తుంది, అండ్ నువ్వు ఏదన్నా కంపెనీ కోసం ఎక్స్పెండిచర్ పెడితే నీకు రియంబర్స్మెంట్ వస్తుంది కంపెనీ సైడ్ నుంచి, అంతే. అంతకుమించి నీకు రెమ్యూనరేషన్ ఏం రాదు. ఓకే, దెన్ నెక్స్ట్, alternate director of the independent director should also be an independent director. So sometimes you may not be available, so నీ బదులు నీకు ఒక ఆల్టర్నేటివ్ డైరెక్టర్ అనే వాళ్ళు ఉండాలి. సో ఆల్టర్నేటివ్ డైరెక్టర్ని నీ బదులు హైర్ చేసుకోవాలన్నా వాళ్ళు కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్ అయ్యే ఉండాలి. ఓకే, ఎందుకంటే నువ్వు లేనప్పుడు నీ బదులు వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కంపెనీకి. సో మళ్ళీ వాళ్ళకి ఇట్లా రిలేషన్స్ ఉండి వాళ్ళ ఎంప్లాయీస్ అయ్యి ఉండి అలా ఉండకూడదు అనమాట. రూల్ అంటే రూలే, ఆల్టర్నేట్ డైరెక్టర్ కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్ అయి ఉండాలి. ఓకే, మరి రిమూవల్ ఆఫ్ ఎ డైరెక్టర్ ఎలా ఉంటుంది? సో ఒక డైరెక్టర్ని తీసేయాలనుకుంటే ప్రొసీజర్ ఏంటి? లెట్ us see. A removal of a director is a situation where the board management of the company decided suo motu అంటే ఆన్ ఇట్స్ ఓన్, అంటే ఎవ్వరూ చెప్పకుండా వాళ్ళంతల వాళ్ళే తీసుకున్న డెసిషన్ని సువో మోటో డెసిషన్ అంటారు. ఓకే, సో బోర్డ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ సువో మోటో డెసిషన్ తీసుకుంటారు టు రిమూవ్ ద డైరెక్టర్ ఫ్రమ్ ద కంపెనీ. ద రీజన్స్ ఫర్ టేకింగ్ సచ్ స్టెప్ ఈజ్ హ్యూజ్ అండ్ వేరీస్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. సో కంపెనీ టు కంపెనీ ఈ సిచ్యువేషన్ మారుతుంది, అండ్ తీసేయాలి అనుకుంటే మాత్రం ఇది వాళ్ళ సొంతంగా డిసైడ్ చేస్తారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ మేనేజ్మెంట్. ఓకే, ఎవ్వరు చెప్పింది వినరు, వాళ్ళు తీసేయాలనుకుంటే తీసేస్తారు, ఉంచాలనుకుంటే ఉంచుతారు, అంతే. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ ఆ రీజన్స్ అనేవి మారుతూ ఉంటాయి డెఫినెట్లీ. దెన్ సెక్షన్ 169 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ డీల్స్ విత్ ద రిమూవల్ ఆఫ్ డైరెక్టర్స్. సో దీని రిలేటెడ్ సెక్షన్ ఏంటంట, కంపెనీస్ యాక్ట్ 2013లో సెక్షన్ 169. The company needs to comply with this provision, otherwise company and its officer will attract penal provisions under the Companies Act. సో ఇందులో ఎలా ఉంటే ప్రొసీజర్ అలాగే ఫాలో అవ్వాలి, ఇంకా వేరేలాగా రిమూవల్ ఆఫ్ డైరెక్టర్ చేయకూడదు. చేశారా యూ విల్ బి పనిష్డ్ అకార్డింగ్ టు ద లా. ఓకే,
బట్ there is exception to removal of director, that is company cannot remove the following persons from the post of directorship. కానీ డైరెక్టర్ అనే పొజిషన్లో ఉన్న వాళ్ళని కొన్ని సిచ్యువేషన్స్లో తీసేయలేము. అలాంటి సిచ్యువేషన్స్ ఏంటంట, ఎలాంటి పర్సన్స్ని తీసేయలేమంటే ఏ డైరెక్టర్ అపాయింటెడ్ బై ది ట్రిబ్యునల్ అంటే డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ. అంటే ప్రస్తుతం మీ కంపెనీ ప్రాబ్లమ్స్లో ఉంది, సో ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక థర్డ్ పార్టీయో లేదా ట్రిబ్యునల్ బాడీయో ఒక డైరెక్టర్ని అపాయింట్ చేస్తే వాళ్ళని మనం రిమూవ్ చేయలేము, ఆ రైట్స్ మనకు ఉండవు బోర్డ్ మేనేజ్మెంట్కి. ఓకే, దెన్ నెక్స్ట్, ద కంపెనీ హ్యాస్ అవైల్డ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ద ఆప్షన్ టు అపాయింట్ నాట్ లెస్ దెన్ 2/3 of the total number of directors according to the principle of proportional representation as per the provision of the Companies Act. సో బోర్డ్ మేనేజ్మెంట్ ఇష్టం వచ్చినట్టు తీసేయలేరు, ఎందుకంటే మనకంటూ ఒక రూల్ ఉంది, నాట్ లెస్ దెన్ 2/3 of డైరెక్టర్స్ కంపెనీలో ఉండాలి. 3 parts ఉంటే 3 portions ఉంటే 2 portions కంపల్సరీ డైరెక్టర్స్ మనకి ఉండాల్సిందే. సో మనకి తీసేయడానికి లేదు, ఈ రూల్ అనేది డిస్టర్బ్ అవ్వద్దు. డైరెక్టర్స్ కంపల్సరీ 2/3 మటుకి డైరెక్టర్స్ మనకు ఉండాలి. మిగిలిన డైరెక్టర్షిప్ పొజిషన్స్ వేకెంట్ ఉన్నా నడుస్తుంది, కానీ 2 parts మాత్రం మ్యాండేటరీ యాక్టివ్గా ఉండాలి డైరెక్టర్స్. ఓకే, సో ప్రొసీజర్ ఏంటి మరి, ఎందుకు తీసేయాలి, ఎలా తీసేయాలి చూసాం. మరి ప్రాసెస్ ఏంటి, హౌ టు రిమూవ్ ఎ డైరెక్టర్ ఫ్రమ్ హిస్ పొజిషన్. ఫస్ట్, prepare notice of board meeting along with draft resolutions to be passed in the board meeting. ఓకే, సో నోటీస్ ప్రిపేర్ చేస్తారు బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేయడానికి. ఓకే, దెన్ నెక్స్ట్, కంపెనీ షుడ్ గివ్ ఇంటిమేషన్ టు ద కన్సర్న్ డైరెక్టర్ అబౌట్ హిస్ రిమూవల్. సో ఎవరినైతే తీసేయాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళకి మనం సర్క్యులర్ ద్వారా ఇంటిమేట్ చేస్తాం మిమ్మల్ని తీసేయబోతున్నాము అని. దెన్ నెక్స్ట్, సెండింగ్ ఆఫ్ నోటీస్ అలాంగ్ విత్ ఎజెండా ఆఫ్ బోర్డ్ మీటింగ్ టు ఆల్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. సో అతనికే కాకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా ఒక టీమ్, సో వాళ్ళందరికీ కూడా మనం నోటీస్ సెండ్ చేస్తాము సేయింగ్ దట్ పలానా డైరెక్టర్ని తీసేస్తున్నాము, సో మన మీటింగ్ ఎజెండా ఇది, ఇలా ఈ టైంకి మీరు రావాలి, ఈ టైంకి కలుసుకోవాలి, ఇది మాట్లాడుకోవాలని ఎజెండా పంపిస్తారు. ఓకే, దెన్ నెక్స్ట్, కన్వీన్ బోర్డ్ మీటింగ్ అండ్ పాస్ ద బోర్డ్ రిజల్యూషన్ ఫర్ కన్సిడరింగ్ ద రిమూవల్ ఆఫ్ కన్సర్న్ డైరెక్టర్ అండ్ నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్ టు మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ. సో మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ కూడా ఈ సిచ్యువేషను రిమూవల్ ఆఫ్ పర్టిక్యులర్ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేస్తారు. ఓకే, అసలు ఎందుకు తీసేయాలనుకుంటున్నారు ఇవన్నీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కే కాకుండా మెంబర్స్ ఆఫ్ కంపెనీస్కి కూడా ఇది తెలియజేస్తారనమాట. ద నెక్స్ట్, సెండింగ్ ఆఫ్ జనరల్ మీటింగ్ నోటీస్ టు ఆల్ ద మెంబర్స్ అట్లీస్ట్ 14 days బిఫోర్ ద డేట్ ఆఫ్ ద జనరల్ మీటింగ్. 14 రోజుల ముందు మీటింగ్కి మనం ఈ నోటీస్ పంపించాలి, ఇలా మనకి మీటింగ్ ఉంది, ఈ పలానా పర్సన్ని తీసేయాలనుకుంటున్నామని. అలాంగ్ విత్ స్పెషల్ నోటీస్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ రిమూవింగ్ ఎ డైరెక్టర్ బై స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఎంతమంది అగ్రీ చేశారు ఒక పర్సన్ని తీసేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో, వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ కూడా దానికి అటాచ్ చేస్తారనమాట నోటీస్ లాగా, ఇంతమంది ఒప్పుకున్నారు ఇతన్ని తీసేయడానికి అని. అది కూడా అట్లీస్ట్ బిఫోర్ 14 days పంపించాలి మీటింగ్కి ముందు. ఓకే, a special notice required to be given to the company shall be signed either individually or collectively by such number of members holding not less than 1% of total voting power or holding shares on which an aggregate sum of not more than 5 lakh rupees has been paid up on the date of the notice. సో ఎవరికైతే 1% ఓటింగ్ పవర్ ఉంటుందో అండ్ 5 lakh రూపీస్ దాకా షేర్ హోల్డింగ్ షేర్స్ ఉండుంటాయో
వాళ్ళు సైన్ చేయాలన్నమాట, వాళ్ళకు కూడా స్పెషల్ నోటీస్ పంపిస్తారు. దెన్ నెక్స్ట్ హోల్డింగ్ ఆఫ్ జనరల్ మీటింగ్ అలౌవింగ్ ద రిమూవింగ్ డైరెక్టర్ టు బి హియర్డ్ అండ్ స్పీక్. సో మీటింగ్ అరేంజ్ చేస్తారు, ఆ మీటింగ్లో ఫస్ట్ ఎవరైతే తీసేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇస్తారు, వాళ్ళు చెప్పేది వింటారు. దెన్ పాసింగ్ ఆఫ్ ఆర్డినరీ రిజల్యూషన్ ఇఫ్ ఇట్ ఈస్ సీమ్స్ జస్ట్ అండ్ ఈక్విటబుల్. సో అనుకున్నది చేస్తారు, ఒకవేళ అతను చెప్పిన రీజన్ జస్టిఫైయబుల్ అయ్యి ఉంది, కన్సిడర్ చేసేలాగా ఉంది అంటే అది కన్సిడర్ చేస్తారు, లేదా అతన్ని తీసేస్తారు. ప్రిపరేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఇంటిమేషన్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్స్. సో అతను రిలేటెడ్ డిపార్ట్మెంట్స్కి అందరికీ ఇన్ఫార్మ్ చేస్తారు, అండ్ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలో ఆ డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటారు అతను తీసేయడానికి. వన్స్ ద డైరెక్టర్ హూ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ షెల్ నాట్ బి రీఅపాయింటెడ్ యాజ్ అ డైరెక్టర్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఎవరైతే ఈ ప్రాసెస్లో తీసేయబడతారో కంపెనీ ద్వారా డైరెక్టర్షిప్ నుంచి, వాళ్ళని ఎట్టి పరిస్థితులలో మళ్ళీ రీఅపాయింట్ చేసుకోలేము డైరెక్టర్ లాగా కంపెనీలో. దెన్ నెక్స్ట్ టు రిమూవ్ అ డైరెక్టర్ 2/3 of consent of members special resolution is required to remove an independent director. ఓకే, ఒకవేళ ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ని తీసేయాలనుకుంటే మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 3 parts అనుకుంటే మనకి 2 parts దాన్ని అగ్రీ చేయాలి. ఓకే, త్రీ పార్ట్స్ ఆఫ్ మెంబర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయ్యి ఉంటే అందులో మెజారిటీ అంటే 2 portions ఆఫ్ పీపుల్ ఎస్ ఇతన్ని తీసేయాలి అని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే ఇండిపెండెంట్ డైరెక్టర్ని తీసేయగలుగుతాము. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు రిమూవ్ అ డైరెక్టర్ ఫ్రమ్ హిస్ పొజిషన్. దెన్ నెక్స్ట్ forms involved in removal of director. So according to Companies Act 2013, E-Form MGT 14 and E-Form DIR 12 ఈ 2 ఫామ్స్ రిజిస్టర్ చేసుకోవాలి, ఫైల్ చేసుకోవాలి మనం ఫిల్ చేసి. ఓకే, దట్ సో అండ్ సో పర్సన్ ఈస్ బీయింగ్ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ డైరెక్టర్షిప్ అని. దెన్ నెక్స్ట్ పోస్ట్ కంప్లయన్సెస్ వన్స్ అ డైరెక్టర్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కంపెనీ. సో ఒకసారి ఒక డైరెక్టర్ని రిమూవ్ చేశాము అంటే దాని తర్వాత చేయాల్సిన పనులు ఏం చేయాలి? కంపెనీ నీడ్స్ టు ఫైల్ ద అబవ్ సెట్ ఫార్మ్స్ విత్ రెలవెంట్ అటాచ్మెంట్ టు ద రిజిస్ట్రార్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద పాసింగ్ ఆఫ్ ఆర్డినరీ రెజల్యూషన్ ఇన్ జనరల్ మీటింగ్. సో తీసేయాలనుకున్న పర్సన్ని తీసేశాక దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ రిజిస్ట్రార్ దగ్గర ఫైల్ చేయాలి. ఎన్ని రోజుల్లో? నెల రోజుల్లో, 30 రోజుల్లో, విత్ ఇన్ 30 days నువ్వు తీసేసిన డైరెక్టర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని ఫైల్ చేయాలి రిజిస్ట్రార్ దగ్గర. దెన్ నెక్స్ట్ మేకింగ్ సూటబుల్ ఎంట్రీ ఇన్ ద స్టాట్యుటరీ రిజిస్టర్స్ ఆఫ్ ద కంపెనీ విత్ ఇన్ టైమ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్. సో మనకంటూ కొన్ని రిజిస్టర్స్ ఉంటాయి, మెయింటైన్ చేస్తాం కాబట్టి డీటెయిల్స్ ఆ రిజిస్టర్స్లో కూడా ఇలా ఈ పలానా పర్సన్ని తీసేసాము అనేసి రికార్డ్ చేసుకోవాలి. దెన్ if the company fails to comply with the provisions or contravenes the said provisions, the company and every officer of the company who is in default shall be punishable with fine which shall not be less than 50,000 rupees but which may extend up to 5 lakhs. సో ఇంతసేపు మనం మాట్లాడుకున్న ప్రొసీజర్ కానీ పోస్ట్ ప్రొసీజర్ ఇప్పుడు అనుకున్న ఈ రిజిస్ట్రార్ దగ్గర ఫైలింగ్ డాక్యుమెంట్స్ కానీ ఈ ప్రాసెస్ అంతా ఎవరైనా కంపెనీ రిలేటెడ్ కంప్లీట్ చేయకపోతే ఒక డైరెక్టర్ని తీసేశాక మీకు పెనాలిటీ 50,000 రూపీస్ నుంచి 5 lakh రూపీస్ దాకా వేస్తారు ఫైన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిమూవల్ ఆఫ్ డైరెక్టర్స్. సో నౌ లెట్ us see డ్యూటీస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డైరెక్టర్స్. సో డైరెక్టర్ టైప్స్ ఏంటి, అపాయింట్మెంట్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, దెన్ తీసేయడం రిమూవల్ ప్రొసీజర్ ఏంటి, ఇదంతా చూసాం కదా. సో ఒకవేళ డైరెక్టర్ కంపెనీలో ఉంటే వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి చూద్దాం. ఓకే, సో ఏ డైరెక్టర్ షెల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కంపెనీస్ ఆర్టికల్స్. సో ప్రతి కంపెనీకి ఒక బ్లూ బుక్ ఉంటుంది, ప్రతి కంపెనీకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో దాని ప్రకారమే ఒక డైరెక్టర్ నడుచుకోవాలి. ఓకే, దెన్
Act in good faith in order to promote the objects of the company for the benefit of its members as a whole and in the best interests of the company. సో నువ్వేం ప్రమోట్ చేసినా, నువ్వు ఏం పని చేసినా గుడ్ ఫెయిత్లో కంపెనీ కోసమే చేయాలి, కంపెనీ బెనిఫిట్ కోసమే చేయాలి, ఆ కంపెనీలో పనిచేసి అందరి బెనిఫిట్ కోసం చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్, ఎక్సర్సైజ్ హిస్ డ్యూటీస్ విత్ డ్యూ అండ్ రీజనబుల్ కేర్, స్కిల్ అండ్ డిలిజెన్స్. ఓకే, సో రెస్పాన్సిబుల్గా ఉండాలి, డెఫినెట్గా కేర్ చాలా తీసుకోవాలి అండ్ డిలిజెంట్గా వర్క్ చేయాలి. సో కమిట్మెంట్ అనేది హోల్ హార్టెడ్గా ఇవ్వాలి. ఓకే, వెన్ యూ వర్క్ యాజ్ ఎ డైరెక్టర్ ఫర్ ఎ కంపెనీ, ఇట్ మీన్స్ లైక్ యూ ఓన్ దట్ కంపెనీ. సో ఆ కంపెనీ నీది అయితే నువ్వు ఎలా పని చేస్తావో అలాగే పని చేయాలి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఎవ్రీ వన్. ఓకే, సో ఇవి డైరెక్టర్ చేయాల్సిన పనులు. చేయకూడని పనులు ఏంటి? ఇన్వాల్వ్ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ హీ మే హ్యావ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంట్రెస్ట్. సో అతని పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల ఒక పని కంపెనీలో చేసే అథారిటీ నీకు ఉంటుంది కాబట్టి అలా చేయకూడదు. అందరి బెనిఫిట్ కోసమే నువ్వు ఎప్పుడు పని చేయాలి. అండ్ నెక్స్ట్, అచీవ్ ఆర్ అటెంప్ట్ టు అచీవ్ any undue gain or advantage either to himself or his relatives. So ఎనీ అన్ఫేర్ అంటే ఇల్లీగల్గా నువ్వేదైనా మానిటరీ బెనిఫిట్ కంపెనీ నుంచి కానీ కంపెనీ వాళ్ళకి తెలియకుండా తీసుకోకూడదు, నీకు కానీ అందులో పనిచేసే నీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కానీ. సో అలా చేయకూడదు. దెన్ నెక్స్ట్, షెల్ నాట్ అసైన్ హిజ్ ఆఫీస్. సో నీ పనులు ఇంకొకరికి అప్పచెప్పకూడదు. ఓకే, దెన్ నెక్స్ట్, లయబిలిటీస్. ఇంతసేపు డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ చూసాం, మరి లయబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోగలగటం. సో బాధ్యత వదిలించుకోవటం ఈజీయే, కానీ తీసుకొని రెస్పాన్సిబుల్గా ఉండడం అనేది కష్టమైన పని. సో ఒక డైరెక్టర్ లయబిలిటీ ఏంటి మరి? కంపెనీస్ యాక్ట్ 2013 కాస్ట్ అ క్రిమినల్ లయబిలిటీ అండ్ సివిల్ లయబిలిటీ ఆన్ ఆఫీసర్ హూ ఇస్ ఇన్ డిఫాల్ట్. క్రిమినల్ లయబిలిటీ, సివిల్ లయబిలిటీ అంటే నువ్వు పనిచేస్తున్న కంపెనీలో నువ్వు కానీ నీతో పనిచేసే వ్యక్తులు కానీ నీకు రిలేటివ్స్ కానీ ఎవరైనా ఎటువంటి క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉండకూడదు. ఓకే, ఎటువంటి సివిల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయి ఉండకూడదు. అలా జరిగిందా దానికి నువ్వే అర్హుడివి, నువ్వే బాధ్యుడివి. ఓకే, దానికి దాని రిలేటెడ్ ఎటువంటి పనిష్మెంట్ తీసుకోవాలన్నా నువ్వే రెస్పాన్సిబుల్. ఓకే, సో అదే చెప్తున్నారు ఇక్కడ, కాస్ట్ క్రిమినల్ లయబిలిటీ, సివిల్ లయబిలిటీ అంటే ఇస్తున్నారంట ఆన్ ఆఫీసర్ హూ ఇస్ ఇన్ డిఫాల్ట్ which includes executive director and key managerial personnel for non-compliance of legal provisions of this law. ఈ లా ఫాలో అవ్వకుంటే డైరెక్టర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ అంటే మేనేజర్స్ కానీ వీళ్ళందరూ బాధ్యులే. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్స్ రాకుండా సివిల్ ఇష్యూస్ కానీ క్రిమినల్ ఇష్యూస్ కానీ. ఓకే, దెన్ డెఫినేషన్ ఆఫ్ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్. మరి ఇక్కడ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ అంటున్నారు, మరి ఈ పర్సన్ ఎవరు? ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎనీ ప్రొవిజన్ in this act which enacts that an officer of the company who is in default shall be liable to any penalty or punishment by the way of imprisonment, fine or otherwise means any of the following officers of the company. సో ఇక్కడ నేను చెప్పబోయే వీళ్ళందరూ ఇంప్రిజన్మెంట్, జైల్లో ఉండటానికి కానీ ఫైన్ కట్టడానికి కానీ బాధ్యులు ఎటువంటి క్రైమ్ జరిగినా కంపెనీలో. ఓకే, సో ఎవరంట వాళ్ళు? హోల్ టైమ్ డైరెక్టర్, మేనేజర్స్, ఓకే,
వేర్ దెర్ ఈస్ నో కీ మేనేజర్ అంటే మేనేజర్స్ లేనప్పుడు సచ్ డైరెక్టర్ ఆర్ డైరెక్టర్స్ ఆర్ స్పెసిఫైడ్ బై ద బోర్డ్ ఇన్ దిస్ బిహాఫ్ అండ్ హూ హ్యాస్ ఆర్ హ్యావ్ గివెన్ his or his consent in writing to the board to such specification or all the directors if no director is so specified. సో స్పెషల్గా ఏం చెప్పకపోతే అందరూ డైరెక్టర్స్ లేదా డైరెక్టర్స్ లేకపోతే మేనేజర్స్ లేకపోతే డైరెక్టర్స్, ఓకే. సో వీళ్ళందరూ రెస్పాన్సిబులే ఎటువంటి ప్రాబ్లం ఉన్న కంపెనీలో. దెన్ నెక్స్ట్, any person who under the immediate authority of the board or any manager is charged with the responsibility including maintenance, filing, distribution of accounts or records, authorizes, actively participates, knowingly permits or knowingly fails to take active steps to prevent any default. Okay, సో ఇమీడియట్ బోర్డ్ అథారిటీలో ఉన్న వాళ్ళైనా మేనేజ్మెంట్ వాళ్ళైనా ఇవన్నీ పనులు చేయాలన్నమాట. మెయింటైన్ చేయాలి, ఫైల్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, ఏంటి అకౌంట్స్, రికార్డ్స్, ఆడిటింగ్ జరుగుతుంటే ఓకే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. దట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ క్రైమ్ రిలేటెడ్ దీస్ ఇష్యూస్, యు ఆర్ బీయింగ్ ట్రాన్స్పరెంట్, మంచి పనులే చేస్తున్నాం కంపెనీ ద్వారా అని ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలి. ఓకే, then next, any person in accordance with whose advice, directions or instructions the board of directors of the company is accustomed to act other than a person who gives advice to the board in the professional capacity. Okay, so board instructions కింద ఎవరైనా డైరెక్టర్స్తో పాటు కలిసి పనిచేస్తే వాళ్ళు కూడా ఎలిజిబులే ఈ పెనాలిటీ పే చేయడానికి, ఈ ఇంప్రిజన్మెంట్ బేర్ చేయడానికి. ఓకే, దెన్ నెక్స్ట్ ఎవరు, ఎవ్రీ డైరెక్టర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎ కాంట్రవెన్షన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ who is aware of such contravention by virtue of the receipt by him of any proceedings of the board or participation in such proceedings without objecting the same, or where such contravention had taken place with his consent or convenience. అంటే ఏంటి, ఇదంతా వేరే వాళ్ళు చేసినా నువ్వు చేసినా, ఇది తెలిసి కూడా తప్పు చేసిన సిచ్యువేషన్లో అయితే కంపల్సరీ యూ విల్ బీ పనిష్డ్ ఆర్ యూ విల్ బీ ఇంప్రిజన్డ్. ఓకే, అండ్ ఇంకేమంటున్నారు, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఇష్యూ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనీ షేర్స్ ఆఫ్ ద కంపెనీ, the share transfer agents, registrars and merchant bankers to the issue or transfer. So షేర్ ట్రాన్స్ఫర్స్ కానీ, ఏజెంట్స్ కానీ, బ్రోకర్స్ కానీ, రిజిస్ట్రార్స్ కానీ, మర్చెంట్ బ్యాంకర్స్ కానీ, సో వీళ్ళందరూ కూడా ఎటువంటి తప్పు చేసినా దీనికి బాధ్యులే. సో పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అలాంగ్ విత్ డైరెక్టర్స్. ఓకే, సో ఇవన్నీ డైరెక్టర్స్ లయబిలిటీస్, రెస్పాన్సిబిలిటీస్. ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా, ఇక్కడ నేను మెన్షన్ చేసిన వీళ్ళందరూ రెస్పాన్సిబులే. ఓకే, సో ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నానమ్మా. నెక్స్ట్ వీడియోలో మనం లోన్స్ టు డైరెక్టర్స్, అంటే డైరెక్టర్స్ లోన్స్ ఎలా తీసుకుంటారు, ఎలా ఇవ్వాలి, అండ్ దెన్ నెక్స్ట్ వాళ్ళకి రెమ్యూనరేషన్ ఎలా ఇస్తారు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.